అట్లా కథ. ఓకే, కమ్ బ్యాక్ టు మిథున్ రెడ్డి గారు. అట్లా అది. సో మీరు మీరు పోండి, మీరు పోండి. జగనన్న కార్ స్టార్ట్ కాకనే మీరు పోలేరా? జగనన్న కార్ స్టార్ట్ అయితేనే మీరు అదేంటి పొగాకు ఏదో జరిగింది కదా, బీడీ వాళ్ళది కూడా ఏదో పొగాకు వాళ్ళకు కూడా ఏదో రేట్లు లేవు, కొనుక్కోవడం అట్లా ఇది కథ. ఓకే, సో ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, అన్నిసార్లు తిట్టుకున్నారు జేఎస్పీ టీడీపీ, మళ్ళా అన్నా తమ్ముడు అనుకుంటాడారు. అన్నిసార్లు తిట్టుకున్నారు టీడీపీ బీజేపీ, మళ్ళీ అన్నా తమ్ముడు అనుకుంటారు. పవన్ కళ్యాణ్ కూడా బీజేపీని తిట్టిన సందర్భాలు ఎన్ని లేవు. ఇప్పుడు మళ్ళీ బీజేపీ అంటే మేమంటే బీజేపీ అంటున్నారు. అంత అలయన్సెస్ లేకపోయినారు అంటే పాతాళ లోకానికి తొక్కేస్తాము అది ఇది అంటాడారు. ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి గారు ఒక గ్లాసు మజ్జిగ తాగేటప్పుడు ఏదో సురేష్ గోవర్ధన్ ఏదో మాట్లాడినారు కదా, వైఎస్ఆర్సీపీ ప్లస్ బీజేపీ అలయన్స్ గురించి. జస్ట్ ఒక్క సెకండ్ అట్లా ట్రిగ్గర్ అయ్యింది అంటే, జగన్మోహన్ రెడ్డి గారికి కానీ మోడీ గారికి కానీ ట్రిగ్గర్ అయ్యింది అంటే, ఎక్కడ జేఎస్పీ, ఎక్కడ జనసేన? రానివ్వమంటారేంది అంటే, ఈవీఎంలు మీరే తీసుకొని మీరే ఓట్లు వేసుకుంటారా? వైఎస్ఆర్సీపీని ఇంకా రానివ్వం, అది అట్లా కూడా చేయొచ్చా? అయితే నువ్వు ఒకసారి డిప్యూటీ సీఎం అయిపో సురేష్, ఒకసారి మళ్ళీ నువ్వు చెప్పేసి గోవర్ధన్ ఇంకా నిన్ను రానిచ్చేలే నేను అని చెప్పేసి. ఎందుకు ఎలక్షన్లు ఎందుకు? డిప్యూటీ సీఎం అయిపోతానే వైఎస్ఆర్సీపీ పార్టీని ఇంకా రానివ్వం. ఏంది రానివ్వం కదప్ప? డిప్యూటీ సీఎంకి ఏమైనా పవర్స్ ఉన్నాయా? ఇంకా మళ్ళా అదేంది, ఇంకా నేను 2029లో ఎలక్షన్స్ ఏముండవు. ఇంకా చంద్రబాబు నాయుడు ఒక 50 ఏళ్ళు ముఖ్యమంత్రి, తర్వాత పవన్ కళ్యాణ్ ఒక 50 ఏళ్ళు ముఖ్యమంత్రి, వైఎస్ఆర్సీపీ ఇట్లా ఒక 35 ఏళ్ళు ఏమన్నా పెట్టేసినారా? ఎలక్షన్లు ఏమన్నా మొన్న 2024లో జరిగిండే ఎలక్షన్స్ ఏదది, హరహర మహదేవ హరివిల్ల ఏం సినిమా? హరహర వీరమల్లు. హరహర వీరమల్లు. వీరమల్లు. హరహర వీరమల్లు హీరో పవన్ కళ్యాణ్. అసలు అక్కడమ్మాయి ఇక్కడ అబ్బాయి పోస్టర్ వచ్చింది 1996 1998 గుర్తులేదు నాకు సరిగ్గా. పోస్టర్ మెత్తిచ్చినారు ఆడ హిందూపురం బస్ స్టాండ్. నేను బస్సుకు పోతా అంటే అల్లు అర్జున్ ఐడియా అది, పోస్టర్లు పెడదామన్నట్టు నాకు తెలిసినంత వరకు. ఎవరా ఇది అనుకో, స్లోగా చిరంజీవి తమ్ముడు అని తెలిసా. చిరంజీవి మెగాస్టారు. అట్లా రానివ్వమని చెప్పడం అది మూర్ఖత్వం అనుకోల్లా, లీడర్షిప్ నాయకత్వం అనుకోల్లా. తెలియనిటువంటి డిప్యూటీ సీఎం గారి ఏమంటారు అది, మూర్ఖత్వమా, అనాలోచన, అన్మెచ్యూర్డ్ బ్రెయిన్ అనుకోవాలా పవన్ కళ్యాణ్ గారు. రానివ్వం ఏంది రానివ్వం? ఆంధ్రప్రదేశ్ జనసేన పార్టీకి రాసిచ్చినారా? అట్లుంటే ఏమైనా చెప్పండి. ఇంకైతే యాల ఊరికే ఎలక్షన్లు ఏంటికి? ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి ఒక లెటర్ రాసేసేయండి అప్ప. పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం ఇంకా వైఎస్ఆర్సీపీని రానివ్వరంట, ఎలక్షన్లు ఏం పెట్టద్దండి, ఎందుకు ఊరికి ఎలక్షన్ ఖర్చులే కదా. అదేందో ఈవీఎంలు ఎత్తకరాలా, ఈవీఎం బ్యాటరీలు ఛార్జ్ చేయాలా, ఎట్లా? ఇంకా మోడీ గారు కూడా అదేందో గ్రీన్ ఎనర్జీ రెన్యూవబుల్, చంద్రబాబు నాయుడు కూడా గ్రీన్ ఎనర్జీ రెన్యూవబుల్ ఎనర్జీ, అదేందో క్లైమేట్ చేంజ్ సస్టైనబుల్, అది ఇది దండిగా చెప్పారు. కాదు, మీరు ఒక డిప్యూటీ సీఎం పదవిలో ఉండి పవన్ కళ్యాణ్ గారు మీరు అంత పాతాళ లోకానికి తొక్కేస్తా, నరికేస్తా, కొట్టేస్తా, పిండేస్తా, అదేందో బైకులకి ఏంటది సైలెన్సర్ పీకేసుకోవాలా? చంద్రబాబు నాయుడు గారు ఏమంటున్నారు? సస్టైనబుల్ బిజినెస్లు, సస్టైనబుల్ క్లైమేటు, గ్రీన్ క్లైమేటు అంటున్నారు. పవన్ కళ్యాణ్కి ఏం బాగా ఇచ్చింది మినిస్టర్లో, క్యాబినెట్లో ఏమేమి ఇచ్చినారు? ఫారెస్టా? పవన్ కళ్యాణ్ గారు మీరు ఫారెస్ట్ తీసుకుంటే మీరు ఉంటారు కదా మీకు, ఐఏఎస్లో ఐపీఎస్లో ఎవరెవరు ఉంటారు కదా మీకు అక్కడ, వాళ్ళని తీసుకొని వాళ్ళ లెన్స్ పెట్టుకొని వాళ్ళు ఒక అడవిని ఎలా చూస్తారు కాదప్ప. కర్ణాటక నుండి పవన్ కళ్యాణ్ గారు మీరే కర్ణాటకకు వచ్చి ఒక ఎలిఫెంటా, ఒకటా రెండా ఎలిఫెంట్లు, ఒకటో రెండో తీసుకొని పోయినారు. అంటే నేను సిద్ధరామయ్యకి ఏం సమాధానం చెప్తున్నారు మీరు పవన్ కళ్యాణ్ గారు? నాకు అర్థం కాలేదు. పవన్ కళ్యాణ్ గారు ఈ ప్రశ్న మీకే.
క్షమించండి, టాపిక్ డైవర్ట్ అవుతుంది. మిథున్ రెడ్డి లిక్కర్ స్కాము టాపిక్ డైవర్ట్ అవుతుంది, కానీ ఇప్పుడు ఫ్లాష్ అయింది కాబట్టి అడుగుతున్నాను. పవన్ కళ్యాణ్ గారు మీకు ఒక సూటి ప్రశ్న. కర్ణాటకకు వచ్చి సిద్ధరామయ్య గారితో మీరు మాట్లాడి ఒకటో రెండో ఎన్ని ఎలిఫెంట్స్ అప్ప 2 ఏనుగులను మీరు ఆంధ్రప్రదేశ్కు తీసుకొని పోయి అక్కడ మీరు ఆంధ్రప్రదేశ్లో ఏం చెప్తున్నారు యూత్కి? సైలెన్సర్లు పీకేసేయండి. సైలెన్సర్లు పీకేస్తే ఏమొస్తుంది? పొగ ఎక్కువ వస్తుంది. పొగ ఎక్కువ వచ్చి ఆ ఏనుగులు ఇబ్బంది పడవా? ఆక్సిజన్ని తీసుకోవాల్సినటువంటి ఏనుగులు మీరు చెప్పుతున్నటువంటి ఏమంటారు వాటిని, గైడెన్స్ అని చెప్పచ్చా దాన్ని? రెచ్చగొట్టి యూత్ని రెచ్చగొట్టి బైకులకు సైలెన్సర్లు పీక్కోండి. ఏం మాట్లాడుతున్నారు సురేష్ వీళ్ళు? నాకు అర్థం కాలేదు అసలు. మీరు డిప్యూటీ సీఎం పదవిలో ఉన్నారు కదా, సైలెన్సర్లు పీకేయండి అన్నారు కదా, ఓకేనా? సరే, సైలెన్సర్లు పీకేస్తాము. రేపు ప్రొద్దున్నే ట్రాఫిక్ పోలీస్ పట్టుకుంటాడు. బాబు, అసలు పవన్ కళ్యాణ్ గారు, వెహికల్ పొల్యూషన్ అనేది జంతువులకు ఎంత హాని కలిగిస్తుందో, స్పెసిఫికలీ ఏనుగులకు శబ్దం, ఎలిఫెంట్ సౌండ్ డెసిబుల్స్ రేంజ్ ప్లీజ్ కనుక్కోండప్ప. అది ఎలిఫెంట్ హియరింగ్ పవర్ డెసిబుల్స్ డీబీ ఎంత చెప్పండి? ప్లస్ వెహికల్కి సైలెన్సర్ పీకేస్తే ఎంత డెసిబుల్ సౌండ్ చెప్పండి? పవన్ కళ్యాణ్ గారు ఒక్క సెకండ్ వెయిట్ చేయండి ప్లీజ్. ఐ నో వీ రెస్పెక్ట్ యువర్ టైమ్ యాజ్ ఎ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ స్టేట్. వీ కంప్లీట్లీ రెస్పెక్ట్ యువర్ టైం, బట్ నో ప్రాబ్లం. 2 seconds వెయిట్ చేయండి. ఎన్నో మీటింగుల్లో ఒక్కోసారి మైకులు పని చేయకుండా ఒక నిమిషాలు వేస్ట్ అవుతుంది కదా, ఒక 2 seconds వెయిట్ చేయండి. ఎంతప్పా? 1171 dB. స్మాల్ డి స్మాల్ బీనా, క్యాపిటల్ డి స్మాల్ బీనా? ఓకే, స్మాల్ డి క్యాపిటల్ ఏదో ఒకటి. 117 decibels. 2-wheeler సైలెన్సర్ ఇఫ్ ఇట్ ఈస్ రిమూవ్డ్ వెహికల్ సౌండ్ 117 decibels అండి పవన్ కళ్యాణ్ గారు. ఎలిఫెంట్ మ్యాక్సిమమ్ అది 117 dB డెసిబుల్. ఓకే, అసలు సైలెన్సర్ ఎందుకు పెట్టినారు అనేది మీరు కనుక ఒక్క సెకండ్ ఆలోచించి ఉన్నింటే, పీకేంట్రా అని యూత్కు చెప్పే ముందర ఒక్క సెకండ్ మీరు ఆలోచించి ఉన్నింటే, పొగ తక్కువ రావడానికి, శబ్దం తక్కువ రావడానికి. ఎంతమ్మా? వెహికల్కి ఒక సైలెన్సర్, ఇఫ్ సైలెన్సర్ ఈజ్ రిమూవ్డ్ ఫర్ ఎ వెహికల్, వాట్ ఈస్ ద సౌండ్ డీబీ? 100 పవన్ కళ్యాణ్ గారు చూడండి. ఇఫ్ నాట్ రిమూవ్డ్ 80. పవన్ కళ్యాణ్ గారు వినండి, ఇక్కడ ఎలిఫెంట్లు మీకు కాంగ్రెస్ ప్రభుత్వం మీ పార్టీని, మిమ్మల్ని, మీ లీడర్షిప్నో మరి మీ చూసి, మీ రిక్వెస్ట్ని చూసి 2 ఏనుగులను ఆంధ్రాకి పంపిస్తే, మీరు యూత్కి చెప్తున్నది ఏమంటే, సార్ ఆంధ్రప్రదేశ్ 2-wheeler టోటల్ వెహికల్ క్వాంటిటీ ఎంత చూడండి అప్ప, సైలెన్సర్లు పీకేయండి, సైలెన్సర్లు పీకేయండి అంటే పొగ తెచ్చుకోండి, దండిగా కాలుష్యం చేయండి అని చెప్తున్నారు. తర్వాత 100 decibels వస్తుందండి. 80 decibels వచ్చే సౌండ్ సైలెన్సర్ పీకడం వల్ల 100 decibels వస్తుంది. అంటే మీరు ఎలిఫెంట్స్ని కర్ణాటక నుంచి తెప్పించుకొని, కర్ణాటకలో నుండి మీరు ఎలిఫెంట్స్ని తెప్పించుకొని సైలెన్సర్లు పీకిచ్చి దాని పొల్యూషన్ పెంచుతూ, దాని వినికిడి శక్తి డెలికేట్ అని మీకు తెలుసు. మీకు తెలియకపోతే నేను చెప్తున్నాను, తెలుసుకోండి. ఎలిఫెంట్స్ హియరింగ్కి, వినికిడికి చాలా డెలికేట్ అండి. ఓకే, తెలిసి కూడా సైలెన్సర్లు పీకిచ్చి కాలుష్యం దానిలోకి ఇస్తూ తర్వాత సౌండ్ను పెంచుతున్నారు. 80 decibels వచ్చేటువంటి వాహనాలకి 100 decibels అంటే మీ పొలిటీషియన్, మీరు ఒక పొలిటీషియన్, మీ నుండి మేము ఏం నేర్చుకోవాలా? ఆంధ్రప్రదేశ్లో 12 కోట్ల. బా, థ్యాంక్ యూ ప్రసాద్. పవన్ కళ్యాణ్ గారు 12 కోట్ల 2-wheelers ఉన్నాయండి. సరే, పవన్ కళ్యాణ్ చెప్పినాడని అందరూ పోయి సైలెన్సర్ నేడ కోసేయరు, నో ప్రాబ్లం, కరెక్ట్ కదా? చదువుకునే వాళ్ళు కూడా ఉంటారు యూత్లో.
ఆలోచించు. పవన్ కళ్యాణ్ పార్టీ అయినా కూడా నేను చెప్తున్నది, లీడర్ చెప్పినాడని మనమేమి గొంతు కోసుకుంటామా? కొంచెం ఆలోచిస్తారు. అరే పార్టీ వేరు, అదేమంటారు, గ్రీన్ ఎనర్జీ వేరు, మన 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 భావితరాలకు మన ఏమంటారు, మన ఆంధ్రాని లేదా మన సొసైటీని, మన ప్లానెట్ అర్త్ని ఎలా చేయాలని. మీరేమో బీజేపీతో కుమ్మక్కంటారు, అక్కడేమో సెంట్రల్లో నరేంద్ర మోడీ క్లైమేట్ చేంజ్ అంటాడు. ఇక్కడ నిజంగానే మీరు క్లైమేట్ చేంజ్ చేస్తున్నారు, కానీ పాజిటివ్గా కాకుండా నెగిటివ్గా చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు, డిప్యూటీ సీఎం ఆఫ్ ఆంధ్రప్రదేశ్, సూటి ప్రశ్న, ముక్కుసూటిగా మీకే. ర్యాపిడ్ ఫైర్లు అంటారు ఈ జర్నలిస్టులు. కాఫీ తాగినావా, టీ తాగినావా, బెల్లం కాఫీ తాగినావా, బెల్లం వేసుకున్నావా, షుగర్ కాఫీ తాగినావా, షుగర్ ఎక్కువ వేసుకున్నావా, ఏంది ర్యాపిడ్ ఫైరు? మీకు ఏ హీరో ఇష్టము? ఏమి ర్యాపిడ్ ఫైరు? పవన్ కళ్యాణ్ను పిలవండి, ర్యాపిడ్ ఫైర్లో ఈ క్వశ్చన్ అడగండి. 12 కోట్లు టూ వీలర్స్ ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో. సైలెన్సర్లు 12 కోట్లకు ఒకవేళ పొరపాటున 12 కోట్లు నీ ఫ్యాన్సే అనుకొని పీకేస్తే ఎంతమంది చచ్చిపోతారు చెప్పండి? పొల్యూషన్ ఎంతమంది చచ్చిపోతారు చెప్పండి? మీరు ఒక బీజేపీకి, ఆయన నరేంద్ర మోడీ గారికి ఇది ఒక ట్వీట్ పెట్టండి అప్ప మోడీకి. ప్లీజ్ ఒక ట్వీట్ వేయండి మోడీ గారికి. @నరేంద్ర మోడీ జీ, యు ఆర్ టెల్లింగ్ క్లైమేట్ చేంజ్ యాక్షన్స్, సస్టైనబుల్ పాలసీస్, సస్టైనబుల్ ఇండియా, సస్టైనబుల్ బిజినెసెస్, గ్రీన్ ఎనర్జీ, రెన్యూవబుల్ ఎనర్జీ, బట్ ఇన్ సమ్ ఏమంటారు అది, ఎలక్షన్ క్యాంపెయిన్స్, జేఎస్పీ పార్టీ ఫౌండర్ వెరీ క్లియర్లీ ఆస్క్డ్ యూత్ ఇన్ ఆంధ్రప్రదేశ్ టు రిమూవ్ సైలెన్సర్స్ ఫర్ బైక్స్. And if you don't remove the silencers, where is the kick in your life? అని అంటున్నాడు. సో హౌ యూ ఆర్ కాలింగ్ పవన్ కళ్యాణ్ యాజ్ ఏ సునామీ? అదేదో అన్నాడు కదా మోడీ గారు, పవన్ కళ్యాణ్ అనే అతను ఒక సునామీ అని మీటింగ్లో. మీరు ఎలా సునామీ అంటున్నారు? అంటే ఈ బైకులకి సైలెన్సర్స్ పీకేయడము, రెచ్చగొట్టడము, యూత్ ఇంత చేస్తున్నాడు కాబట్టి స్మోక్ ఎక్కువ తీసుకొని వస్తూ, పొల్యూషన్ ఎక్కువ తీసుకొని వస్తూ, సౌండ్ వెహికల్స్కి ఎక్కువ పెంచుతూ, ట్రాఫిక్. అవును పవన్ కళ్యాణ్ గారు మీరు చెప్పడం ఓకే, కరెక్టే అనుకుందాం, నో ప్రాబ్లం. ఎందుకంటే మీరు ఒక పొలిటికల్ లీడరు, డిప్యూటీ సీఎం స్థానంలో ఉండారు. సో ఓకే, మీరు ఒక ఏమంటారు, పొలిటికల్ లీడర్. ఐ డోంట్ వాంట్ యూజ్ యాజ్ ఎ ఇన్స్పిరేషనల్ లీడర్. జేఎస్పీ కార్యకర్తలని క్షమించమని అడుగుతున్నాను. నేను ఇన్స్పిరేషనల్ లీడర్ అని పవన్ కళ్యాణ్ని నేను అనను. ఎందుకు అంటే సైలెన్సర్ పీకడం ఏంటండి, పొల్యూషన్ పెంచడం ఏంటండి? కర్ణాటకలోంచి ఆ ఏనుగులను తీసుకొని పోయి సౌండ్ పెంచేదేంది, వెహికల్కి పొల్యూషన్. సరే పవన్ కళ్యాణ్ గారు జీవో తీసుకొని రండి. యాదో మాకు కూడా ఒకటి బండి ఉంది, సైలెన్సర్ నేనే కోసేస్తాను, మా డాడీకి కూడా చెప్పను, నేనే పోయి సైలెన్సర్ నేనే పీకేస్తాను. ఏం మాట్లాడుతున్నాము మనము? జీవో ఇచ్చినారా పవన్ కళ్యాణ్ గారు? సైలెన్సర్ పీకమని చెప్పినారు. నిన్న ట్విట్టర్లో ఏం పెట్టినాడు లోకేష్ ట్వీట్? కర్ణాటకలో ఏదో ఒకటో రెండో సందర్భాల్లో ఎక్కడో కన్నడ మాట్లాడలేదని ఒకటో రెండో వైరల్ అయ్యింటే ఇప్పుడు వచ్చేసేయండి, ఏరోస్పేస్ పెట్టేసేయండి, ఆంధ్రాలో ల్యాండ్ పూలింగ్ అయ్యింది రెడీగా అంటున్నావు కదా లోకేష్. నువ్వు రెస్పెక్ట్ కల్చర్ అంటావు, ఏ బట్టలన్నా వేసుకోండి అంటావు, ఏ లాంగ్వేజ్ అన్నా మాట్లాడుకోండి అంటావు, ఏ ఫుడ్ అన్నా తినండి అంటావు, పరస్పరం ఏం చెప్పినాడు, మీ రెస్పెక్ట్ ఈచ్ అదర్ అని చెప్పినావు లోకేష్. ఎక్కడ ఎంబీఏ చేసినాడా? హార్వర్డ్లో. హార్వర్డ్లో ఎంబీఏ చేసినారు మీరు. నోటితోనా ట్వీట్తోనా ఒక మినిస్టరు మాట్లాడితే అది వ్యాలిడ్ అని ఒక జీవో తీసుకొని రండి. అయిందా కాదా? అర్థమా? కరెక్టా? లోకేష్ గారు 2024 జూన్ 4 నుంచినో మే 4 నుంచినో మీరు మినిస్టర్ అయినారు. 2029 జూన్ 3 వరకు మీరు మినిస్టరే, అందులో డౌట్ లేదు. లేదా ఎట్ వరకు మినిస్టరే మీరు, నో ప్రాబ్లం. నేను చెప్పడం ఏమంటే లోకేష్, మీరు ఒక జీవో తీసుకొని రండి. ఏ మినిస్టర్ అయినా, పవన్ కళ్యాణ్ కానివ్వండి, చంద్రబాబు నాయుడు కానివ్వండి, క్యాబినెట్ మినిస్టర్స్ ఎవరైనా కానీ మైకులో కానీ, వర్బల్గా కానీ, తెలుగులో కానీ, కన్నడలో కానీ, ఇంగ్లీష్లో కానీ, తెలిసి కానీ తెలియకుండా కానీ పదవి యాక్టివ్ అయ్యి ఉంటే అది ఆటోమేటిక్ జీవో ప్రిపేర్ అయిపోవాలి.
ఏ గురునాథ్, ఇది ఓఎస్ రాసుకోపా. ఇదో సొల్యూషన్ నేను ఇస్తాను లోకేష్, మీకు సొల్యూషన్ నేను ఇస్తాను. ఒక ఏజెంటిక్ ఆపరేటింగ్ సిస్టమ్ మీకు ఇస్తాను లోకేష్ గారు. ఏమీ లేదు, మీ ట్వీట్లని మేము ఫీడ్ చేస్తూ పోతాము. మా ఏజెంటిక్ ఆపరేటింగ్ సిస్టమ్ ఏం చేస్తుందంటే ఆటోమేటిక్గా జీవోస్ని పబ్లిష్ చేసుకుంటూ పోతుంది. ఆటో డీమ్డ్ అప్రూవ్డ్. లోకేష్, మీరు ఏదైనా ట్వీట్ పెడితే అది డీమ్డ్ అప్రూవల్కి మేమేం చేస్తామంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము 2024 నుంచి 2029 వరకు పలానా మినిస్టరు పలానా ట్వీట్ వేశాడు అంటే అప్పుడు లోకేష్ గారు రేపు ప్రొద్దున్నే ఎవరైనా సైన్ బోర్డు, ఇప్పుడు మీరు ఆనంద్ మహేంద్రానికి వచ్చి అమ్ముకోండి మీ కార్లు అమ్ముతున్నారు కదా, ఆనంద్ మహేంద్రన్ వస్తాడు, మీ ట్వీట్ చూసి ఆనంద్ మహేంద్రన్ ఏం చేస్తాడంటే తెలుగులో మహేంద్రాని పెట్టద్దండి, చాలా డైవర్సిటీ ఉంది కాబట్టి ఇక్కడ కల్చర్ని ఎంకరేజ్ చేస్తున్నారు కాబట్టి ఇంగ్లీష్ ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ అని రూల్ లేదు కానీ జస్ట్ అనుకుంటున్నారు జనాలంతా. లోకేష్ గారు మీరు హిందీ నేషనల్ లాంగ్వేజ్ అన్నారు, నేను సపోర్ట్ చేసినాను, పోయి ట్వీట్ చెక్ చేసుకోండి. జగన్మోహన్ రెడ్డి గారు కూడా హిందీ నేషనల్ లాంగ్వేజ్ అన్నారు, నేను అక్కడ కూడా సపోర్ట్ చేసినాను, ట్వీట్ చెక్ చేసుకోండి. నేను కూడా హిందీ నేషనల్ లాంగ్వేజే అని చెప్తున్నాను, ఎందుకంటే మనం చదివిండే పుస్తకాలు అవే, మనకు మాట్లాడిండే టీచర్లు అదే, మనం నేర్చుకున్నది అదే, కాబట్టి ఇక్కడ ఫీడ్ అయిపోయి ఉంటుంది, అక్కడ చెప్తాం, అది నో ప్రాబ్లం. కానీ లోకేష్ గారు మీరు నిన్న ట్వీట్ పెట్టావు కదా నువ్వు, ఏ భాష అన్నా మాట్లాడుకోండి, మాట్లాడతాం, నో ప్రాబ్లం. సైన్ బోర్డు ఆనంద్ మహీంద్రా వచ్చి ఏమది మహీంద్రా అని MAHINDRA అని పెడతాడు, తెలుగులో పెట్టనందువల్ల సైన్ బోర్డు 50,000 ఫైన్ వేస్తారని మీ జీవో చెప్తుంది. ఏం మాట్లాడతావు నువ్వు? అంటే ఇప్పుడు ఒక మినిస్టర్గా నువ్వు పెట్టిండే ట్వీట్కి ఆయన ఆల్రెడీ స్పందన కూడా ఇచ్చేసినాడు, సరే చూద్దాం, వస్తాం, చూద్దాం, పెడదామని. పొరపాటు ఆయన వచ్చేసి నువ్వు పిలిచినందువల్ల రేపు ప్రొద్దున్నే తెలుగులో వాడ సైన్ బోర్డు లేకపోతే అప్పుడు 50,000 ఫైన్ వేస్తే నీ ట్వీట్ చూపిస్తే వాళ్ళు ఇప్పుడు అక్కడ క్లాష్ లేదా పవన్ కళ్యాణ్ మీరు కూడా పీకేస్తామా, ఏమంటారు? కాదు, పీకేస్తామా మేము, చెప్పండి, పీకేస్తామా సైలెన్సర్లో పీకేసి పవన్ కళ్యాణ్ పీకమన్నాడని చెప్పి పీకేస్తామని చెప్పుదుమా ట్రాఫిక్ పోలీసు వాళ్ళు వస్తే? ముసిలోళ్ళు ఉంటారు రోడ్లో, ఆస్తమా వాళ్ళు ఉంటారు రోడ్లో, ట్రాఫిక్ పోలీసు వాళ్ళే ఉంటారు, ఏం చెప్తున్నారు మీరు అసలు? ఎంత ఇండైరెక్ట్గా ఎన్ని పనికిమాలిన పనులు చేయమని చెప్తున్నారు మీరు పవన్ కళ్యాణ్ గారు, ఎంత పనికిమాలిన పనులు చేయమని చెప్తున్నారు చూడండి. డిప్యూటీ సీఎం హోదాలో ఉండే మీరు సైలెన్సర్లని పీకమంటారు, పొగ పెంచమంటారు, సౌండ్ని పెంచమంటారు. అబ్బా, అది కథ. ఓకే, సో వైఎస్ఆర్సీపీ బీజేపీ గన ఒక హ్యాండ్ షేక్ తీసుకున్నారు అంటే, లేదంటే ఆ సోనియమ్మ వచ్చి జగన్మోహన్ రెడ్డి గారికి గన సారీ చెప్పింది అంటే, చూడండి అలయన్సెస్కి ఎంత ప్యూర్ పొలిటీషియన్కి హ్యాండ్ షేకులు ఓపెన్గా ఉన్నాయి, అట్లా కథ. అది కార్యకర్తలు మీరు కూడా, ఏ కార్యకర్త అయినా కూడా మీకు కూడా ఇది అలర్ట్. సచ్చే వరకు కార్యకర్తలుగా ఉంటారా మీ ఇష్టం, లేదు నా కొడుకుకు నా మనవరాలకి కార్యకర్తగా మా నాయన 5 సంవత్సరాలు చేసినాడు, 5 సంవత్సరాల తర్వాత మా నాన్న సర్పంచ్ అయినాడు, లేదా ఎమ్మెల్యే అయినాడు, లేదా ఎంపీ అయినాడు అని అని అట్లా ఒక ఇన్స్పిరేషనల్గా మీరు చూపించి ఒక హీరోయిన్గా మీరు వెళ్ళాలనుకుంటున్నారు. ఆలోచించుకోండి, యూ క్వశ్చన్ యువర్ సెల్ఫ్, మీకు మీరు ఆలోచించుకోండి. ఒక సర్పంచ్ ఉన్నాడు అనుకోండి, ఎన్ని అప్పులు చేసినావు నువ్వు పార్టీకి, ఎన్ని లక్షలు ఖర్చు పెట్టినావు నువ్వు పార్టీకి? ఈరోజు నీ భార్య సంతోషంగా ఉందా, లేదా మీరు ఒకవేళ లేడీ సర్పంచ్ అయితే మీ భర్త సంతోషంగా ఉన్నాడా, మీ కొడుకు సంతోషంగా ఉన్నాడా, మీ ఇంట్లో సమస్యలు తీర్చుకున్నారా? ఆలోచించుకోండి. అట్లా బియాండ్ దీస్ కాన్స్టిట్యూషనల్ ప్రావిజన్స్ ద సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా హ్యాస్ ఇష్యూడ్ ల్యాండ్మార్క్ గైడ్లైన్స్. పవర్ఫుల్గా ల్యాండ్మార్క్ గైడ్లైన్స్ ఇచ్చింది సుప్రీంకోర్టు. ల్యాండ్మార్క్ గైడెన్స్ టు రెగ్యులేట్ అరెస్ట్ ఎట్లా పడితే నేను స్పెషల్ ఇన్వెస్టిగేటివ్ టీమ్ అనుకొని అదేమంటారో బేడీలు ఎత్తుకొని పోయి వేసేకి లేదు, అంత సీన్ లేదు. ఓకే, రెగ్యులేట్ గైడ్లైన్స్ ఉన్నాయి. ప్లీజ్ చూడండి అప్ప, ఇది మనము దీన్ని తీసుకొని రావాలి. వెంకటేష్, ప్లీజ్ గెట్ దిస్ వన్. సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా ల్యాండ్మార్క్ గైడ్లైన్స్ రెగ్యులేట్ అరెస్ట్ అండ్ ఎన్ష్యూర్ అకౌంటబిలిటీ. ఓకే, ఆఫ్ చెప్పాం 20 minutes, మళ్ళీ ఇంకో వీడియో పెడదాం.